రసవాదుల రామచరిత్ర. రసవాదులు ఆశ అనే విషబీజం నాటి ఆ పంట పండుతుందని ఎదురుచూసి ఆ పంట పండలేదు, కానీ నిరాశ పడలేదు. ఎన్నెన్నో ప్రయోగాలు చేసి పరమాత్మ కొలిచి ప్రళయ అగ్ని జ్వాలల మధ్య తన కాలాన్ని కొలిమిలో కరిగించిన చివరికి బూడిదే మిగిలిను. ఆశ అనే ఒక విషబీజము తన జీవితానికి ఒక విషాదము. రసవాదము జయించలేదని నిరాశ చెందలేదు. కళ్ళు ఆర్పకుండా ఎదురు చూచినారు. సంసారం సాగరాన్ని చిన్నాభిన్నము చేసి శరీరం క్షీణించిన పట్టుబదలని పరశురాములాగా బ్రతికినారు. చాలి చాలిన బ్రతుకుల ఆరాటాన్ని రసములో కలిపినారు. విషాన్ని విరజిమ్మిన పోరాటాన్ని ఆపలేదు. మాయ అనే రసవాదములు పడి మరిచిపోయినారు ఈ లోకాన్ని. రాసుల రొక్కం కరిగిపోయిను, చిల్లిగవ్వ చేతికి రాకపోయిను. మతిపోయినా మనిషికి మనసు మారలేదు. నీ జీవితానికి సుఖం లేదు, పండగ లేదు, ఎండగ లేదు. నీ మనసుకు విశ్రాంతి లేదు. గారెడీల మాట విని గాంధారిలాగా మారినావు. పిచ్చి కుక్కలలా ప్రపంచాన్ని తిరిగినావు. రసవాదమనే ఆశ ఆకాశానికి నిచ్చెన వీసి ఇంకా ఎక్కుతూనే ఉన్నావు. యుగాలు దాటినా నీ ఆశ తీరలేదు, నీ ప్రయాణం ఆగలేదు. రసవాదులను కోరు కాలములో దైవశక్తి ఉండింది. ఆ దైవశక్తితో రసవాదం జయించినారు. ఇప్పుడు అన్ని కల్తీలు, మోసాలు చేసే గురువులు, యూట్యూబ్లో వచ్చే మాయ మాటలు విన్న వాళ్ళకు కనీసం కట్టు అంటే తెలియదు. నిజం చెప్తున్నా, కట్లు అంటే ఏమిటి, దాని సూత్రం తెలియదు. ఏదో ఒకటి కలిపివేసి రంగు వస్తే అది రసవాదం అయిపోయింది అంటారు. నీళ్ళను పాలుగా తయారు చేయాలంటే ఎవరి నుంచి కాదు. తెల్లగా ఉండేటిని పాలు కావు, ఎర్రగా ఉండేదంతా రక్తం కాదు. గమనించండి, మోసపోకండి. జై శ్రీరామ్.